రోజుల నుంచి తప్పుడు ప్రచారం అంటే ఎవరైతే దొంగ అని చెప్పేసి ఈ రాష్ట్రమే తేల్చేసింది. ఎందుకంటే మనం కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు వీళ్ళు చేసిన దందాలు భూదందాలని నేను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే నేను ఖండించిన దానికోసమే నా మీద కేసులు అయినాయి, నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి ఏదైతే వీళ్ళు కబ్జాలు ప్రభుత్వ భూమిని అమ్ముకోవడం ఆర్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్లు ఇవన్నీ చేస్తుంటే నేను దాన్ని ఖండించినప్పుడు నా మీద కేసులు పెట్టడం జరిగింది. ఒక విషయం చెప్పదలుచుకున్నా, పాపం నగరాధ్యక్షుడు గారు చెప్తున్నాడు నేను చాలా నీతిమంతుడిని నిజాయితీపరుడిని ఎవరికి కబ్జా చేసుకోలేదు అని చెప్పేసి అంటున్నారు. చాలా బాగుందండి. ఎందుకంటే ఖమ్మం ప్రజలందరూ చూస్తున్నారు, జిల్లా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. గట్టే సెంటర్లో ఒక 500 గజాల ఇల్లులో నీ బినామీని ఉంచింది అది కబ్జా కాదా? ఇల్లీగల్ అపార్ట్మెంటు నా డివిజన్లో 57 డివిజన్లో దాదాపు 6 కోట్ల రూపాయలు విలువ చేసిన భూమిని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి కడుతున్నారు, అది నీది కాదా? 1000 గజాలు సత్యనారాయణ రెడ్డి గారిది అక్కడే అమ్మినావు, 1000 గజాలు అమ్మి 60 లక్షల రూపాయలు తీసుకున్నారు, ఇవాళ కోర్టులో కొట్లాడుతున్నారు, అది నీది కాదా? తర్వాత రవి పబ్లిక్ స్కూల్ అంటే ఇది మొత్తం నా డివిజన్కి సంబంధించిన చెప్తాను మీకు. రవి పబ్లిక్ స్కూల్ పాపం ఆయనకు దాదాపు ఒక 1000 గజాలు అతనికి పోయి చిన్న పంచాయతీ కోసం పోయింది. అతని దగ్గర ఎంత దౌర్భాగ్యం చూడండి. చిన్న పంచాయతీ కోసం పోతే ఆ భూమిని కాజేసేసి కొద్ది రూపాయలు ఉండేది కాజేసేసి ఇప్పుడు చిన్న నాగరాజ్ అని చెప్పేసి వాళ్ళ తమ్ముడిని ఉంచిండు. ఆయన అవాకులతో వేసి కబ్జాలు అంటున్నాడు. ఇక్కడ ఉన్నారని పట్టాలు వీళ్ళందరికీ పట్టాలు ఉన్నాయి. ఏమంటే అక్కడ ఉన్న భూమిని గతంలో ఎలక్షన్ అప్పుడు నేను హామీ ఇచ్చిన, మీకు నేను బాగు చేసి ఇస్తానమ్మా, నేను ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్పకుండా మీకు న్యాయం చేస్తా, ఇప్పుడైతే నన్ను వీళ్ళు నా మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిస్తారు, మీకు నేను చేయలేను. ప్రభుత్వం రాగానే మొట్టమొదటిసారి పోయారు, నేను ముట్టుకొని వాళ్ళు బాగు చేసినాం. బాగా చేసిన తర్వాత వీళ్ళంతా మంది ఉన్నారని చెప్పేసి నాకు తెలియదు. తర్వాత వీళ్ళందరూ నా పట్టాలు ఉండని చెప్పి వచ్చారు. వస్తే ఎవరి ప్లాట్ వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఇంకెక్కడ ఉంటుందండి కబ్జా? పాపం మధ్యస్థిమితో లేకుండా నిన్న మొన్న తీసుకుని వస్తాను. ఏది కమ్యూనిటీ హాల్ కంటే దీని మ్యాప్ ఉందండి సార్. అరే ఆయన కమ్యూనిటీ హాల్కి నేను ఎప్పుడో కింద ఇచ్చేసాను. స్కూల్కి 1 కోటి రూపాయలు మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు హామీతో 1 కోటి రూపాయలు శాంక్షన్ అయింది. అదేవిధంగా అంగన్వాడీ స్కూల్ ఒకటి శాంక్షన్ చేసుకున్నాం. గుడి ఆల్రెడీ అక్కడే కడుతున్నాం. ఉన్నది 8 మంది 9 మంది ఫ్లాట్లు ఉన్నాయి. ఉన్నదే 9 మంది. అంటే ఈ రాజు గుట్టలని బాగా చేసిన నేను నాకు అదొకటే దొరికిందా? మీ ఇంటి పక్కన ఏదైతే సుల్తాన్ నగర్ అని చెప్పేసి గతంలో 2004లో నేను అది అక్కడ అందరికీ నేను పట్టాలు ఇచ్చి పట్టాలు రాలేదు, వాళ్ళని అక్కడ ఉంచినాం. వాళ్ళే అందరూ మిల్లు వేసుకున్న దాంట్లో బతిరు. తర్వాత దాని మీద ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు దీన్ని డిస్పెండర్ చేయాలి తీసేయాలని చెప్తే వాళ్ళకి అండగా నిలబడి నేను కోర్టుకు పోయి 3 లక్షల రూపాయలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 3 లక్షలు ఇస్తే కోర్టు నుంచి వీళ్ళకి స్టే తీసుకొచ్చి వాళ్ళని అక్కడే ఇచ్చిన. అందులో నా తమ్ముడు కానీ నా ఫ్రెండ్స్ కానీ నా మిత్రులు ఎవరికైనా ఒక్క గడ ఉందా? నేను ఇంకొక ఈ పాత్రిక మిత్రులు మీ అన్నగా అందరికీ సూటిగా ఒక మాట చెప్తున్నాను. నేను కబ్జాలు కానీ భూదండాలు కానీ ఎవరి దగ్గర పంచాయతీ చేసుకుని 10 రూపాయలు తీసుకున్నాను కానీ ప్రూవ్ చేయండి. నేను మా భార్యని ఇక్కడ తీసుకొచ్చి రాజీనామా చేస్తాను. ఇక్కడికే తీసుకొచ్చి రాజీనామా చేస్తాను. 10 గజాలు ఎక్కువ వద్దు, జిల్లా మొత్తం మీద 10 గజాలు నేను కానీ నా మనుషులు కానీ ఎక్కడైనా తీసుకున్నట్టుంటే నాకు చెప్పండి. నేను మొత్తం కూడా సిద్ధం. మీ పార్టీ ఆఫీస్కి రమ్మన్నా సిద్ధం, లేదా ఎక్కడైనా కూర్చోన్నా సిద్ధం. గాంధీ గారి బొమ్మ ఎదురు కూర్చున్న పట్టు నీ నిజాయితీలను నేను తీసుకొస్తాను, నా నిజాయితీలను నేను తీసుకున్నాను. ఎంత దౌర్భాగ్యం అంటే ఇప్పుడు అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయికి చెప్తున్నాడు, గతంలో నేను హైదరాబాద్ ఉన్నానండి, నేను హైదరాబాద్లో రేణుకా చౌదరి గారి దగ్గర మేడం దగ్గర కూర్చొని మాట్లాడుతున్నా. మా తమ్ముడు గతంలో వీరికి ఒక 5 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ డబ్బులు గాంధీ చౌక్ వాళ్ళ దగ్గర ఇప్పించాడు. ఆ తర్వాత వీళ్ళు డబ్బులు కట్టలేకపోతే దాన్ని ఒక బేరం మాట్లాడుకొని
మళ్ళీ డబ్బులు వీళ్ళకి ఇప్పించి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఎవరు ఫస్ట్ గాంధీ చౌపాటు చేసుకున్నారు, తర్వాత మా తమ్ముడు మాట్లాడి చేసుకున్నారు. దానికి ఈ అమ్మాయి చెప్తుంది పాపం వాళ్ళు చదువులేదని. ఇప్పుడు పాపం పొద్దున ప్రెసిడెంట్ పెడితే చదువుకోలేదని. ఇందులో చూసుకోండి, మీ అందరికి ఒక కాపీ ఇస్తా. భవానీ చెప్పేసి అమ్మాయి ఇంటర్ చదువుకుంది, అమ్మాయి సంతకం పెట్టింది. ఇంట్లో ఎంత దౌర్భాగ్యం చూడండి. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఉంది, వీళ్ళందరినీ మోసం చేసి తీసుకున్నాడండి. రిజిస్ట్రేషన్ బాజాప్తా కలెక్టర్ గారి దగ్గరికి తీసుకుపోయి ఎన్ఓసి చేయించుకుని వచ్చి వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు గాంధీ చౌపాట్. మీ అందరికి ఒక కాపీ ఇస్తాం. రెండో విషయం వచ్చేటప్పుడు పాపం ఆయన ఎవరో ఉద్యోగం డబ్బులు ఇచ్చా అని చెప్పేసి అంటాడు. వాడు మా డివిజన్ తిరుగుతుండే బీదవాడు, ఒక న్యాయం జరిగిందని ఒకటి చెప్తే వాడిని అటెండర్గా పెట్టేయమని చెప్పి వాడితే వాడి డబ్బులు ఇచ్చిండు, వాడు అక్కడికి చేయలేదు. మళ్ళీ వాడిని గట్టిగా చెప్పించి వాడి డబ్బులు నేను వాడికి రిటర్న్ ఎప్పుడూ ఇప్పించేది. ఎక్కడ కూడా అన్యాయం జరిగింది నా డివిజన్లో ఒక్క రూపాయి కూడా అవినీతి కానీ కబ్జాలు కానీ పంచాయతీ చేసి డబ్బులు తీసుకుంటామని మీరు చూపట్టండి. నేను అడుగుతున్నాను, మీరు చూపట్టండి. అదేవిధంగా ఇది కమిషనర్ గారికి, మంత్రివర్యులు కమిషనర్ గారికి ఇచ్చిన లెటర్ ఏంటంటే, నేను అక్కడ మన రామాలయం శివాలయం టెంపుల్ కోసం గతంలో వీడు కబ్జా చేసుకున్నాడు, దాని మీద 75 లక్షల రూపాయలు దాదాపు డబ్బులు కలెక్షన్ చేయడం జరిగింది. అందులో కూడా మా ఫ్రెండ్స్ 7 లక్షల రూపాయలు ఇచ్చారు, మా మిత్రులు ఇచ్చారు. వాళ్ళంతా కూడా ఇల్లీగల్ అని చెప్పేసి నేను మా ప్రభుత్వ రంగాన్ని మంత్రి గారి దగ్గరికి తీసుకుపోయి, సార్ ఇక్కడ ఆల్రెడీ టెంపుల్ ఉంది, ఇంతకుముందు వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇచ్చి వీళ్ళు కబ్జా చేయడం ప్రయత్నం చేశారు కాబట్టి దానికి ఒక పట్టా ఇప్పించాలని చెప్పేసి నేను అడగడం జరిగింది. సార్ కలెక్టర్ గారికి రాశారు. కలెక్టర్ గారికి రాసి దీనికి ప్లేస్ కేటాయించమని సార్ necessary చెప్పేసి అంటే కలెక్టర్ గారి దగ్గరికి నేనే తీసుకుపోయడం జరిగింది. అక్కడి నుంచి వచ్చి వీళ్ళకి నేను ఒక 50,000 రూపాయలు ఇచ్చినాను. ఎవరికి? టెంపుల్ వాళ్ళు. మీరు శాశ్వతంగా చిన్న గుడికి కాదంటే రేకులు గిట్లు పెట్టి చేసుకోండి, కన్స్ట్రక్షన్ చేయొద్దు. మనకు పర్మిషన్ వచ్చిన తర్వాత మనం గుడి కన్స్ట్రక్షన్ చేసుకుందాం. అప్పుడు వరకు మీరు అయ్యగారు మీ కమిటీ మీరు వేసుకోండి, మీ పద్ధతి ప్రకారం ఏదైతే ఉండాలని చెప్పండి. మొన్న శివరాత్రి చేసుకోవడం జరిగింది. అక్కడ ఎక్కడ కూడా అవినీతి లేదు. నేను ఒకటే అడిగినా, నిన్న కూడా నేను ఏమడిగినా నేను కబ్జా ఎక్కడ చేసినా దందా ఎక్కడ చేసినా అది ఒకటి తీసుకొచ్చి నాకు ప్రూవ్ చేసి చెప్పినా, నాకు ప్రూవ్ చేస్తా చెప్పినా. ఎప్పుడో 2016 వాళ్ళకి ఇష్యూ అయిపోయింది. వాళ్ళకి మా తమ్ముడు ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. అప్పట్లో ఈ ప్రాపర్టీ నేను లీగల్గా తీసుకున్నాం. అది కూడా చూడండి, ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి ఈ అమ్మాయి. అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్ ఉన్నప్పుడే నాకు ఈ అమ్మాయితోనే దోర్నకల్ వీళ్ళ అత్తగారు ఉంటే వాళ్ళు తీసుకొచ్చి SC/ST కేసు పెట్టారు. నేను హైదరాబాద్ ఉన్నా, నాకు ఇక్కడ SC/ST కేసు అయిపోయింది. ఈ ల్యాండ్కి కానీ ఈ లావాదేవీలు కానీ నాకు ఎక్కడైనా సంబంధం ఉందా? నా తమ్ముడు వాళ్ళు గాంధీ చౌపాట్ వీళ్ళంతా బిజినెస్ చేసుకుని ప్రాపర్టీ అమ్ముకున్నారు, తీసుకున్నారు, లావాదేవీలు అక్కడ వెళ్ళి జరిగింది. నాకు కానీ ఎక్కడ దీంట్లో సంబంధం లేదు. నేను ఎక్కడ కూడా సంబంధం పెట్టలేదు, ఎక్కడ కూడా నేను డబ్బులు తీసుకోలేదు. దానికి తీసుకొచ్చి చూపి ఎందుకంటే ఇష్యూ దొరకలేదు, ఇష్యూ లేదు, నేను కబ్జా అనే సంగతి అక్కడ నువ్వు ప్రూవ్ చేయలేవు. అందుకోసం దీన్ని ఏదో ఒకటి ఇష్యూని డ్యామేజ్ చేస్తాను. నేను ఒకటే, ఇప్పుడు ఆయన అపార్ట్మెంట్ని గవర్నమెంట్ సీరియస్గా దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. డిమాలిషేషన్కి దగ్గర పడ్డది. దీన్ని ఇష్యూని డైవర్ట్ చేస్తానికి ఏదేదో చేస్తా ఉండు. నేను చిన్న విషయం సూటిగా అడుగుతున్నానండి. గతంలో కూడా ఆ డివిజన్లో 53 డివిజన్లో సుల్తాన్ నగర్లో ఇండియా పేరుకి ఒక ట్రైన్ లేదు, ఒక రోడ్డు లేదు. నేను ఏదైతే కరెంట్ పోల్ చేసినో అదే ఇంతవరకు ఉంది. ఆ ప్రజలకు ఇంతవరకు న్యాయం చేయలేదు. అందులోనే మీకు ఒక 500 గజాలు కబ్జా చేసుకుని ఉన్నాం. మళ్ళీ మిమ్మల్ని అందరినీ అక్కడికే తీసుకుపోయి నేను ప్రెస్ వాళ్ళకి అందరికీ నేను చూపిస్తాను. అదే బజార్ వాళ్ళతో అనిపిస్తాను. నేను చెప్పడం కాదు కానీ నేను ఎవ్రీథింగ్ పబ్లిక్గానే తీసుకుపోయి నేను చేస్తాను. నేను కబ్జా చేసుకున్నాను, నువ్వు 10 గజాలు మా మనిషిలో 7 గజాలు ఎక్కడ ఉందో తీసుకొచ్చి చూపించు. ఎవరైతే అయినా బట్టి గారి సంవత్సరం నేను చేరినా మాత్రమే అది ఉత్త అబద్ధం. ఎందుకంటే బట్టి గారి ఎలక్షన్ అప్పుడు నా డివిజన్కి వచ్చారు. ఇక నాకు టీఆర్ఎస్ వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టిస్తున్నాడు, అది ఇదని చెప్తే నేనే కండువా కప్పించిన. తర్వాత ఈయన 3,000, 5,000, 10,000 ఇట్లా వసూలు చేస్తున్నాడు. తెలంగాణ నేను తీసేసినాను. మా దగ్గర దరఖాస్తు చేసి పంపించిన, మళ్ళీ టీఆర్ఎస్ పోయి జాయిన్ అయ్యాడు. నాగరాజుకి అతని దగ్గర సన్నిధులాగా పొత్తులాగా పడి ఉన్నాడు. ఆయనతోనే ప్రెసిడెంట్ పెట్టించింది తప్ప అక్కడ స్థానికులు వచ్చి చెప్పారంటే ఇక వీళ్ళందరూ పడ్డేదాళ్ళు వీళ్ళు చెప్పారా నా నాటక కబ్జా గురి అని వీళ్ళు చెప్పాలి. నువ్వు ఎవరు చెప్తావు?
నువ్వు ఎక్కడి నుంచి వచ్చి నువ్వు చెప్పేటట్లా ఆ స్థానం వీళ్ళు కదా, ఈ స్థలం వీళ్ళు కదా, వీళ్ళు చెప్పాలి కదా, వాళ్ళు చెప్పాలి కదా, మీకు ఎవరికి వాళ్ళకి పట్టాలంటే ఇది ఎట్లా అంటే ఆ నాన్న ఇప్పుడే దొరికింది నేను కబ్జా తీసుకోవడానికి, ఇంకా వేరే దొరకలేదు. సుల్తాన్ నగర్ ఒక ప్లాట్ ఇవ్వాలి 50 లక్షలు 30 లక్షలు 40 లక్షలు పోతాను. నేను కబ్జా చేసుకోవాలంటే అక్కడే చేసుకోవాలి కానీ ఇక్కడే నేను ఆ రోజే కొట్టాను. నేను హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసి అక్కడ డిమాలిషన్ చేసి ఇచ్చాను. ఇప్పటి వరకు కూడా వాళ్ళ మనుషులందరూ ఉంటున్నారు. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు అందరినీ ఉంటారు. ఇంకెక్కడ ఉందయ్యా మీరు కబ్జాలు దందాలు? ఇక వీళ్ళతో మాట్లాడండి. నేనేమంటానంటే నేనేం దాచుకోలేదు, వీళ్ళేం చెప్పి తీసుకురాలే. ఓనర్స్ ఉన్నారు, వాళ్ళే చెప్పారు ఎవరి దగ్గర అన్యాయం జరిగింది, వాళ్ళకి ఎక్కడ న్యాయం జరిగింది, ఎవరు వీళ్ళని ఇబ్బంది పెట్టించారు, ఎక్కడ కబ్జా లేదు. నా దాదాపు 4 నుంచి 10 నుంచి 15 కోట్ల రూపాయలు నువ్వు కబ్జాలు చేసుకుని ఉన్నాయి కాబట్టి నేను ఎవిడెన్స్ చూపిస్తాం. మీరు రేపు ఇప్పుడు ఇక్కడతో ఆగదు, ఇది ఇక్కడ నుంచి ప్రారంభమైంది. ప్రతి ఒక్క విషయానికి ప్రతి ఒక్క కబ్జాలకి ఎవ్రీథింగ్కి నేను ఎవిడెన్స్ ఇస్తాను. ఎవిడెన్స్తో సహా మేము లీగల్గా పోతాం. నీలాగా ఇది కాంగ్రెస్ పార్టీ నీలాగా కక్ష చేసుకొని నన్ను జైలు పెట్టి మేము కలుసుకునే మా మంత్రి గారు ఒక ఫోన్ ఎదుగుతుంది నేను లోపలేసారు చాలా ఉన్నాయి. ఆయన మంత్రి గారు ఏనాడు కూడా అట్లాంటిది మనం ప్రోత్సహించవద్దు, దాన్ని అట్లాంటిది మనం తప్పు చేయవద్దు అని చెప్పారు. మీరు ఇప్పుడే ఇదే 2 టర్మ్ సీఏ గారికి ఏసీపీ గారికి మీరు అడగచ్చు. నేను చెప్తున్నాను, మీరు ఒక్క ఫోన్ చేసి అడగండి. నేను వాళ్ళకి ఏం చెప్పినాను, సార్ మా మనుషులు ఏమైనా తప్పులు కేసు కానీ ఏమైనా పెట్టినా మీరు యాక్సెప్ట్ చేయమాకండి. వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకొని నాకు సొంత తమ్ముడైనా ఎవరు తప్పు చేస్తారో వాళ్ళ మీద కేసు పెట్టండి. ఎవరికి మాకు కక్ష సాధింపు అనేది లేదు, మేము చేయం. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ. ఒకరిలాగా మేము కక్ష సాధింపు చేసి మేము ఇచ్చేసి తప్పు చేసినప్పుడు మాత్రం మేము వదిలిపెట్టాం. మేము ఇప్పుడు అదే మంత్రి గారు కూడా మేము గతంలో కూడా నేను చెప్పినాం, సార్ ఇది సంగతి సార్ కూడా చేసి దాని మీద చర్య మనం తీసుకుందాం. మీరు ఏం తొందరపడమాకని చెప్పినట్టు కూడా దానికి జోలికి పడే మేము రాగానే నేను నరేంద్రన్న మేము అందరం కలిసిపోయి రాముడు వాళ్ళు నువ్వు ఒక హిందూ అయి రాముడు అంత దేవుడి దగ్గర ప్రాపర్టీని కూడా 10 కోట్ల ప్రాపర్టీని కొట్టేశాం. మేమిద్దరం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొట్టమొదటిసారి కొట్టుకున్నదే ఆ ప్రాపర్టీ కొట్టుకునే దేవుడు నా చేతులతో నా పని చెప్పారని చెప్పేసి ఉంది. కాబట్టి నేను పని చేపించి మళ్ళీ తాళం వాళ్ళకి ఇచ్చినా, నేను దేవుడు గుడికే ఇచ్చినా. నేను మీరు కాపాడుకొని మళ్ళీ దీంట్లో ఎవరన్నా సెక్యూరిటీ వచ్చాయని చెప్పేసి నేను పెన్షన్ ఇచ్చి నీలాగా కదా జైలుకి నువ్వు పోయినావా కబ్జాలు నేను పోయినా. మీరు మా మీద తప్పుడు కేసులు పెట్టిరు, 307 పెట్టించిరు, 324 పెట్టించిరు, SC/ST పెట్టించిరు. నా భార్య నా సత్యం అని కనీసం ఆమెకి ఏం తెలియదు, ఆమె సరైన భాష కూడా రాదు, ఆమె రాజకీయాలు చాలా దూరం ఉంటుంది. ఆమెకు నేను సంజాయించి లేదు మనం ప్రజల కోసం మనం ఆ డివిజన్ కోసం అయితే న్యాయం చేద్దాం, ఉన్న ప్రాపర్టీలను అనుకుంటున్నారు వాడికి ఎక్కడ న్యాయం జరగట్లేదు డెవలప్మెంట్ లేదని చెప్తే అప్పుడు ఆమె ఒప్పుకుంది. ఆమెను తీసుకున్న రాజకీయంలో వచ్చిన ఆమె మీద 7 కేసులు ఉన్నాయి. నేను జైలుకి పోతే నేను ఆనాడు నా జైలు భార్యను వదిలిపెట్టిపోయేటప్పుడు మొత్తం 3,000 రూపాయలు ఇంట్లో వదిలిపెట్టిపోయినా. నా కుటుంబంలో నేను ఎక్కడైనా కబ్జా చేసుకున్నానంటే అంటే ఇలాంటి వాడికి నేను కార్లు తిరిగేటప్పుడు నువ్వు ఆటో నడుపుతున్నావు, నువ్వు కార్లు తిరిగితే నా ఇంట్లో వచ్చి 2,000 3,000 అడిగి తీసుకుపోయేటువంటి నువ్వు గట్టే సెకండ్లో కారు అడ్డా నేను ఆటో పెట్టలేకపోతే నేను అక్కడ ఆటో అడ్డా పెట్టించిన మెకానిక్ నువ్వు. ఏమండి తనిఖీలు నేను చేశానా? దొంగతనం సిగరెట్ నేను చేశానా? 2 మనుషులే తలకట్టేసి తీసుకుని వాటర్లో నేనేసినా? గౌస్కి 50 లక్షల రూపాయలు నువ్వు సుపారీ తీసుకుని లక్ష్మారెడ్డి అని చెప్పేసి ఆయన గ్రాండ్ వ్యాపారి, దాంతోనే ఆయన ఖతం అయిపోయింది. ఆయన దగ్గర నుంచి 50 లక్షలు సుపారీ తీసుకుని గౌస్ని మర్డర్ చేస్తుంది నేనా? కాలువలో మర్డర్ చేసింది నేనా? ఎవరు ఇన్ని నేర చరిత్రలు ఉంచుకొని మీకు క్రిమినల్ యాక్టివిటీస్ తణుకు పోలీస్ స్టేషన్ ఉంది. ఇవాళకి తణుకు పోలీస్ స్టేషన్ ఉంది. యాక్టివిటీస్ మూంచుకొని ఇంకొకటి నేను తప్పు అంటావా, దొంగ అంటావా, కబ్జా అంటావా? నీ డివిజన్లో నీకు ప్రజలకు సర్వీస్ చేయడానికి నువ్వు పట్టుబడివి, నువ్వు నిజాయితీపరుడివి, నువ్వు చాలా ప్రజల కోసం సర్వీస్ చేయడానికి మోటివేట్గా వచ్చిన వాడివి. ప్రజలు నేను ఎందుకు అవ్వకపోయారు? 1000 ఓట్లు మెజార్టీతో నాకెందుకు గెలిపించారు? నేను గెలవకముందే నా సొంత డబ్బులతో మెట్లు కట్టించిన, కరెంట్ వేసిన, నా సొంత డబ్బులతో డెవలప్ చేసిన. నేను గెలిచిన తర్వాత నాకు ఇచ్చింది మొట్టమొదటిసారి మీరు అందరూ 8 కోట్లు 9 కోట్లు ఇచ్చారు, ఒక డివిజన్కి 3 కోట్లు 4 కోట్లు ఇచ్చారు. నాకు ఇచ్చిందంటే నేను ముస్టి 30 లక్షలు. 30 లక్షలు ఒక డ్రైన్ చేస్తేనే అయిపోతుంది 30 లక్షలు. దాంట్లో నా సొంత డబ్బులతో అక్కడ ఇక్కడ
డ్రైన్లు చిన్న చిన్న పనులు నా సొంత డబ్బులు చేయించుకుని వచ్చిన. నేను డివిజన్ తిరిగితే నా మీద కేసులు పెట్టారు. ఉత్తరాన్ని తిరిగితేనే నా మీద కేసులు పెట్టారు. నా సత్యమణి మీద కేసులు పెట్టారు. మేమిద్దరం ఇప్పుడు కూడా మేము కోర్టులో పోతున్నామని వస్తున్నాము. మేము గవర్నమెంట్ ఎలక్షన్ ముందు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ అప్పుడు ఏమన్నాం, మా కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి, మేము అంతా కొట్టే తీసుకుంటామని. అది సాధ్యం కాదండి. అంటే గవర్నమెంట్కి ఏదైతే సాధ్యమైంది అది. ఇప్పుడైతే మేము కోర్టులు తిరగాల్సిందేగా, రైలు నడవాల్సిందేగా, కేసు కొట్టేపించుకోవాల్సిందేగా. మేమంతా కష్టపడి ఆయనకు 20 కేసులు, నాకు 26 కేసులు, ఆయన మీద పీడీ యాక్ట్ అవుతుంది. నా మీద ఎప్పుడైతే పీడీ యాక్ట్ అవుతుందో అప్పటి నుంచి ఈయన అబ్స్కాండింగ్ అయ్యిండు, హైకోర్టుకు పోయిండు. మాకు న్యాయం చేయండి, మళ్ళీ మా మీద తప్పుడు కేసులు పెట్టండి. మేము ఇద్దరం ఆనాడు ఎవరు జెండా పట్టుకోవడానికి భయపడే వాళ్ళు, ఈ టౌన్లో కాదు ఈ జిల్లాలో జెండా పట్టుకొని భయపడే వాళ్ళు మేము ఇద్దరం కొట్లాడతాం, ఒకరికొకరు అనుకునే వాళ్ళం. అన్నా ఏం కాదు, మన పార్టీ కోసం కొట్లాడదాం, మన పార్టీ కోసం బతుకుతాం, ఏం కాదు మనమే గెలుస్తాం, ఒక రోజు మన గవర్నమెంట్ వస్తుంది, తప్పకుండా జనాలకు న్యాయం చేద్దామని. ఇవాళ నేను 4 కోట్ల రూపాయలు మంత్రి వాళ్ళు మహాన్ బాబుని మేము ఎంతో పెంచుకోవాలి. ఎందుకంటే మున్సిపాలిటీలో 10 కోట్ల రూపాయలు ఉందండి గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మమ్మల్ని పిలిచి 10 మందిని చెప్పి 10 మంది కాంగ్రెస్ కార్పొరేటర్ ఉన్నారో మీరు బాధపడమాకండి, ఈ 10 కోట్ల రూపాయలు మీరు తీసుకొని కమిషనర్ గారికి చెప్పి నీ 10 మందికి కోటి ఇవ్వండి, వీళ్ళు డెవలప్ చేసుకోవాలండి. డెవలప్ చేసి ఇచ్చిన 15 రోజులు 20 రోజులకే మళ్ళీ ఇంకో కోటి ఇచ్చారు. తర్వాత ఒక నెలకి ఏదో వర్క్లో ఆయనకు అవగాహన ఉంది, ఒక అభివృద్ధి దాకా అతనికి తెలుసు, ఎట్లా చేస్తే బాగుంటుంది, మళ్ళీ ఇంకో కోటి ఇచ్చారు. ఇప్పుడు 4 కోట్లు ఇచ్చారు, ఇంకొక 2 కోట్లు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆగినండి. ఈ నా డివిజన్లో ఒక రోడ్ కానీ మీరు ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఉన్నప్పుడు నా దగ్గర 5-6 నుంచి 7 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే మీరు డెవలప్ చేయనట్టుగా ఒక్క డ్రైన్ లేదండి, ఒక్కటే డ్రైన్ లేదు. ఎందుకంటే రోడ్డు మీద కమిషన్ వస్తాయి, 1 కోటి రూపాయలు ఉంటే 6 లక్షలు 7 లక్షలు. పెద్ద గమ్మత్ ఏంటంటే కాంట్రాక్టర్ దగ్గర బిఫోర్ నేనే గెలుస్తున్నాను చెప్పి ఒక 20 lakhs తీసుకున్నాడు. ఒక 20 lakhs బిఫోర్ ఏమని తీసుకున్నా, నేనే గెలుస్తున్నా, నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి తీసుకొని పోటీ చేయడం జరిగింది. నేను ఇప్పటివరకు 4 కోట్లు ఇచ్చిన. నాతో పాటు జైలుకు పోయిన వాళ్ళు, నాతో పాటు కష్టపడ్డ వాళ్ళు, వాళ్ళకి నేను 2 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చిన. ఇంకా 2 కోట్లు బయట వాళ్ళకి ఇచ్చిన. ఇక్కడే నడుస్తుందిగా వరకు పోయి కనుక్కోండి. వాళ్ళ దగ్గర నేను ఏమైనా డబ్బులు ఆశించినా అడిగినా, ఇంతవరకే అడిగినా. నేను ఒకటే అడిగినా, నాకు క్వాలిటీ ఇసుక సిమెంట్ ఇవే కావాలి, మీరు ఇచ్చిన డబ్బులు నాకు వద్దు, మీరు క్వాలిటీ నాణ్యతగా చేసుకోండి. ఇక్కడ ఎవరు కూడా మమ్మల్ని మా మనుషులు కానీ మేము కానీ రూపాయి ఆశించము, మేము తీసుకోము. మేము అభివృద్ధి కోసం మేము పాటుపడము. ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి లేదు, 40 ఏళ్ళ నుంచి లేదు. వాళ్ళు దాదాపు పాపం దూరపల్లి వాళ్ళు నాకు దాదాపు 6 కోట్ల రూపాయలు ప్రాపర్టీ ఇచ్చింది దారి కోసం, దారి డ్రైన్ కోసం. నేను ఇవాళ అభివృద్ధి చేసుకుంటున్నా. ఆ గుట్టని ఎక్కడ లేని విధంగా బ్యూటిఫుల్గా చేయాలనేది నా ఆలోచన. ఎక్కడ కూడా కబ్జాలు మేము పాల్పడం. మా మంత్రి వారి 3 మంత్రులు ఉన్నారు, మా మేడం రేణుకా చౌదరి గారి ఆశయాలతో మేము నడుస్తూ ఉన్నాం. వాళ్ళని ఎప్పుడు తలమించే కార్యక్రమం మేము ఎప్పుడు చేయం. మేము వాళ్ళని ఎప్పుడు కూడా మా నిజాయితీని నిలబెట్టుకుంటాం తప్ప నేను ఏనాడు కూడా